Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 11 to 14 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ అయిపోయింది. అండ్ గైస్ ఈ వీడియోకి 2K ప్లస్ 200 కామెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ ని ఫినిష్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 15Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం. 15K కూడా రీచ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంపంగా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో సుహో వాళ్ళు ఒక శాంచురీ ఏరియాలోకి వచ్చేస్తారు. బట్ ఆ ఏరియాని ఆల్రెడీ ఒక గిల్డ్ వాళ్ళు కొనేసుకుంటారు. బట్ ఆ గిల్డ్ వాళ్ళు అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. దాంతో ఆఫ్కోర్స్ మన సుహో ఊరుకోడు అండ్ తను వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. అండ్ అటాక్ చేసినాక సుహో రియలైజ్ అవుతాడు, నా బాడీ ఆటోమేటిక్గా మూవ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలని సుహో అనుకుంటాడు. అండ్ అప్పుడే సుహో ఒక మాస్క్ చేసుకుంటాడు యూజింగ్ ఈ షాడోస్ అండ్ తన ఫేస్ కి పెట్టేసుకుంటాడు మాస్క్ ని, సో దట్ ఈ హైనా గిల్డ్ వాళ్ళు సుహో ఫేస్ ని చూడొద్దు కాబట్టి. అండ్ తర్వాత ఆ గిల్డ్ వాళ్ళు సుహో మీద అటాక్ చేయడానికి వస్తారు. అండ్ గైస్ వీళ్ళందరూ కూడా డి ర్యాంక్ హంటర్స్, అంటే సుహో కన్నా వీళ్ళందరూ వీక్ అని అర్థం. అండ్ అప్పుడే సుహో ఒకరిని పంచ్ చేస్తాడు అండ్ వాడు డైరెక్ట్ గా పోయి గోడకెళ్ళి అతుక్కుంటాడు. ఆ తర్వాత సుహో మిగతా ఇద్దరిని కూడా వేసి పడేస్తాడు. దాంతో బెరుగాడు అనుకుంటాడు, యంగ్ మొనార్క్ ఇప్పుడు గ్రో అయ్యిండు, అంటే తను స్ట్రాంగ్ అయ్యాడు, ఇప్పుడు డి ర్యాంక్ హంటర్స్ యంగ్ మొనార్క్ ముందు ఎందుకు పనికిరారు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ మొనార్క్ అని బెరుగాడు అనుకుంటాడు. అండ్ తర్వాత సుహో వాళ్ళందరినీ కట్టపడేస్తాడు అండ్ కిడ్నాప్ అయిన పీపుల్ని ఫ్రీ చేస్తాడు. అండ్ దాంతో ఆఫ్కోర్స్ వాళ్ళు సుహోకి థ్యాంక్ యూ అని చెప్తారు. అండ్ తర్వాత సుహో వాళ్ళందరినీ పంపించేశాడు, ఇక్కడ వాళ్ళకి సేఫ్ కాదు కాబట్టి. అండ్ అప్పుడే సుహో అనుకుంటాడు, ఎందుకు హైనా గిల్డ్ వాళ్ళు పీపుల్ ని కిడ్నాప్ చేస్తున్నారని. అప్పుడే స్వోర్డ్ సుహోతో అంటది, ఐ కెన్ ఫీల్ ఇట్, మనం ఇక్కడికి ఏ రీజన్ కోసం వచ్చినామో అది ఇక్కడే ఉంది అండ్ ఐ కెన్ ఫీల్ ఇట్ అని స్వోర్డ్ అంటది. దాంతో సుహో వాళ్ళు లోపలికి పోతారు అండ్ ఈ ప్లేస్ లో హైనా గిల్డ్ వాళ్ళు కిడ్నాప్ చేసిన పీపుల్ ని ఇంప్రిజన్ చేసి ఉంచుతారు. అండ్ ఇక్కడ కేజెస్, కఫ్స్ అండ్ ఇంజెక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ అప్పుడే సుహో వాళ్ళకి ఒక పప్పి కనిపిస్తుంది అండ్ దాని పరిస్థితి ఏమీ బాగోదు, అది చాలా ఇంజూర్డ్గా అండ్ నీరసంగా ఉంటుంది. దాంతో సుహో అనుకుంటాడు, హైనా గిల్డ్ వాళ్ళు ఒక పప్పితో ఏం చేస్తున్నారని. అండ్ అప్పుడే స్వోర్డ్ అంటది, ఇది ఒక నార్మల్ పప్పి కాదు, ఇది ఒక వుల్ఫ్ పప్పి అండ్ ఈ పప్పి వారసుడు అంట రాకన్ గాడికి. సో యాక్చువల్గా అయితే రాకన్ గాడు జిన్వుతో ఫైట్ చేయకముందు వాడు ఈ పప్పిని ఒక గాడికి ఇచ్చాడు అండ్ వాళ్ళని శాంచురీకి వెళ్ళిపోమని అన్నాడు, సో దట్ వాడి బ్లడ్ లైన్ కంటిన్యూ అవ్వడానికి. అండ్ బ్లడ్ లైన్ కంటిన్యూ అవుతే మళ్ళీ ఒక మొనార్క్ పుట్టొచ్చు కదా వీళ్ళ ఫ్యామిలీలో, అందుకే రాకన్ గాడు అట్లా చేస్తాడు. బట్ రాకన్ గాడికి ఇష్టం ఉండదు వాడి ఫ్యామిలీలో మళ్ళీ ఒక మొనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ పుట్టడానికి, వాడికి జస్ట్ వాడి ఫ్యామిలీ బ్రతికి ఉండడం కావాలి అంతే. అండ్ అప్పుడే సుహో ఈ పప్పిని ఫ్రీ చేస్తాడు అండ్ ఎత్తుకుంటాడు. దాంతో బేరుగాడు అంటాడు, నేను మొనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతున్నాను ఫ్రమ్ దిస్ పప్పి, బట్ ఈ పప్పి ఇప్పుడు చాలా వీక్గా ఉంది అండ్ ఇంకొద్దిసేపు ఇట్లనే ఉంటే ఈ పప్పి చనిపోద్ది, ఇప్పుడు మనం ఏం చేద్దాం యంగ్ మొనార్క్ అని బెరుగాడు అడుగుతాడు. అండ్ అప్పుడే సుహో ఒక ఎనిమిని సెన్స్ చేయగలుగుతాడు అండ్ తను అనుకుంటాడు ఇంకా ఎవడైనా మిగిలి ఉండడా అని. అండ్ సుహో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక మాన్స్టర్ ఉంటది అండ్ ఆ మాన్స్టర్ అంటాడు, ఈ హైనా గిల్డ్ వాళ్ళు వేస్ట్ అండ్ హ్యూమన్స్ ని ఎప్పుడు కూడా నమ్మొద్దు అని అంటాడు. అండ్ అప్పుడే ఆ స్వోర్డ్ ఆ మాన్స్టర్ ని చూసి అంటది, బ్రాకీ నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని అంటది. సో గైస్ యాక్చువల్గా అయితే రాకన్ గాడు ఈ పప్పిని ఒక గాడ్ కి ఇస్తాడు కదా ప్రొటెక్ట్ చేయమని, సో ఆ గాడ్ ఎవడే కాదు ఈ బ్రాకీ గాడే. అండ్ స్వోర్డ్ బ్రాకీని అడుగుతుంది, నువ్వు ఈ పప్పితో ఏం చేసినావు, నీ జాబ్ ఏంది దీన్ని ప్రొటెక్ట్ చేయడము, బట్ ఆ పప్పి సిచ్యువేషన్ చూడు ఇప్పుడు, నువ్వు దాంతో ఏం చేసినావు చెప్పని స్వోర్డ్ అంటది. బట్ అప్పుడే బ్రాకీ గాడు చాలా స్పీడ్గా సుహో దగ్గరికి వచ్చేస్తాడు అండ్ వాడు పప్పిని తీసుకుంటాడు అండ్ వాడు సుహోని పంచ్ చేస్తాడు. దాంతో సుహో గోడని గుద్దుకొని మరీ బయటకు వచ్చి పడతాడు. దాంతో సుహోకి బ్లీడింగ్ అవుతుంది ఫ్రమ్ హిస్ హెడ్. అండ్ అప్పుడే బెరుగాడు సుహోతో అంటాడు, నేను ఇతరం ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతున్నాను ఫ్రమ్ బ్రాకీ అని అంటాడు. దాంతో సుహో షాక్ అయిపోతాడు అండ్ వేరే సైడ్ స్వోర్డ్ బ్రాకీని అడుగుతుంది, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావని. దాంతో బ్రాకీ గాడు అంటాడు, నేను ఎట్లా ఇప్పటి వరకు సర్వైవ్ అయినా అని అనుకుంటున్నావు, ఈ వరల్డ్ లో ఓన్లీ స్ట్రాంగ్ వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవ్వగలరు అండ్ వీక్ వాళ్ళు స్ట్రాంగ్ వాళ్ళకి న్యూట్రిషన్ లాంటి వాళ్ళు మాత్రమే టు బికమ్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్, అని పప్పి నాకు న్యూట్రిషన్ లాంటిది అండ్ ఐఎమ్ కన్స్యూమింగ్ ఇట్ అని బ్రాకీ గాడు అంటాడు. అంటే ఈ బ్రాకీ గాడు ఈ పప్పి యొక్క బ్లడ్ ని తాగుతున్నాడు టు బికమ్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్, ఎందుకంటే ఈ పప్పి బాడీలో రాకన్ గాడి బ్లడ్ నడుస్తుంది కదా, నా బ్లడ్ ని తాగి ఈ బ్రాకీ గాడు న్యూ మొనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ అవ్వాలని అనుకుంటున్నాడు. బట్ అప్పుడే సుహో బ్రాకీ గాడి హ్యాండ్ ని కట్ చేస్తాడు విత్ ద స్వోర్డ్ బై యూజింగ్ రూలర్స్ అథారిటీ. దాంతో బేరుగాడు పప్పిని పట్టించుకుంటాడు అండ్ అప్పుడే స్వోర్డ్ కూడా సుహో దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ సుహో అంటాడు, దిస్ ఇస్ ద ఫస్ట్ అలయన్స్ బిట్వీన్ షాడోస్ అండ్ ఫ్యాంక్స్ అని.
అండ్ గైస్ ఇప్పుడు నుంచి నేను స్పోర్ట్ని ఫ్యాంగ్ అని పిలుస్తాను, ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ గైస్ అప్పుడే సుహోకి ఒక క్వశ్చన్ కూడా వస్తుంది, అన్నదేంటి బ్రాకీ గారిని వేసేయడం. అండ్ చాప్టర్ 11 ఇక్కడ ఎండ్ అవుతుంది గైస్. సో గైస్ చాప్టర్ 11 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 12 స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ పప్పి ఉంది కదా, అది మన సుహోని చూస్తూ ఉంటుంది. అండ్ గైస్ ఈ బ్రాకీ గారు ఏ యానిమల్లో తెలుసా, వీడొక హైనా. అండ్ వీడు హైనా గిల్ని క్రియేట్ చేసిండు వీడే. అండ్ హంటర్స్ని హైర్ చేసుకుంటూ అండ్ పీపుల్ని కిడ్నాప్ చేపిస్తుండు. సో దాంతో సుహో అనుకుంటాడు ఇతరంకి అండ్ బ్రాకీ గారికి సంబంధం ఏంది, కొంపదీసి బ్రాకీ గాడు ఇతరం కోసం పీపుల్ని కిడ్నాప్ చేస్తుండా అని సుహో అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆ గిల్డ్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు బ్రాకీ గారిని అడుగుతారు, మమ్మల్ని కూడా రిలీజ్ చేయి, మేము మీకు హెల్ప్ చేస్తామని అంటారు. బట్ అప్పుడే బ్రాకీ గాడు వాళ్ళని తినేస్తాడు. దాంతో సుహోకి చాలా కోపం వస్తుంది. ఆ తరం వాడి మీద అటాక్ వేస్తాడు. బట్ బ్రాకీ గాడు స్పోర్ట్ని పట్టేసుకుంటాడు. అండ్ అప్పుడే సుహో బ్రాకీ గారిని అడుగుతాడు, నువ్వెందుకు వాళ్ళని చంపేసావని. దాంతో బ్రాకీ గాడు అంటాడు, వాళ్ళందరూ కూడా వీక్ పర్సన్స్ అండ్ వీక్ వాళ్ళు బ్రతికి ఉండాలా లేదా చావాలా అనేది స్ట్రాంగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే నేను బ్రాకీని డిసైడ్ చేస్తాను వాళ్ళు బ్రతికి ఉండాలా వద్దా అనేది. అండ్ నాకు ఎలాంటి రీజన్ అవసరం లేదు వాళ్ళని చంపడానికి అని బ్రాకీ గాడు అంటాడు. అండ్ వాడు సుహోని విసిరేస్తాడు. అండ్ మళ్ళీ సుహో మీద అటాక్ చేయడానికి పోతాడు. బట్ మన సుహో డాజ్ అవుతూనే ఉంటాడు. బట్ బ్రాకీ గాడు కంటిన్యూస్గా అటాక్స్ చేస్తూనే ఉంటాడు. దాంతో మన సుహో కంటిన్యూస్లీ డాజ్ అవుతూనే ఉంటాడు. బట్ అప్పుడే సుహో స్టోమ్ స్లాష్తో బ్రాకీ గాడి మీద అటాక్ వేస్తాడు. దాంతో బ్రాకీ గాడికి అసలేమి కాదు. బట్ అప్పుడే సుహో తన రూలర్స్ అథారిటీని యూజ్ చేసి ఫ్యాంగ్ తో బ్రాకీ గారిని స్టాబ్ వేస్తాడు. అండ్ సుహో రొటేట్ కూడా చేస్తాడు ఫ్యాంగ్ ని. దాంతో ఫ్యాంగ్ రొటేట్ అవుతూ ఉంటది బ్రాక్ బాడీలో. అండ్ అప్పుడే ఫ్యాంగ్ బ్రాకీని అడుగుతుంది, ఎందుకు నువ్వు ఇట్లా తయారాను, నువ్వు రాకన్ కి లాయల్ గా ఉండేవాడివి కదా, అతన్ని రెస్పెక్ట్ కూడా చేసేవాడివి కదా, ఇప్పుడు ఏమైంది నీకు ఇట్లా తయారైనవని ఫ్యాంగ్ అడుగుతుంది. దాంతో బ్రాకీ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు అంటాడు, నో, నేను ఎప్పుడు కూడా రాకన్ కి రెస్పెక్ట్ ఇవ్వలేదు, నేను జస్ట్ వాడి స్ట్రెంత్ ని చూసి భయపడ్డాను అండ్ వాడికి సరెండర్ అయ్యానని అంటాడు. అండ్ బ్రాకీ గాడు ఫ్యాంగ్ ని విరగొట్టేస్తాడు అండ్ కింద పడేస్తాడు. అండ్ తర్వాత వాడు సుహోని పంచ్ చేస్తాడు. దాంతో సుహోకి బోన్స్ విరిగిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. అతను అనుకుంటాడు ఫైట్ చేయొద్దు పారిపోదామని. బట్ అప్పుడే సుహోకి జిన్వు గుర్తొస్తాడు. అండ్ జిన్వు అవుటర్ స్పేస్ లో ఫైట్ చేస్తున్నాడు కదా. దాంతో సుహో అనుకుంటాడు, మా నాన్న కూడా ఫైట్ చేస్తున్నాడు, అందుకే నేను కూడా ఫైట్ చేయాలి భయపడకుండా అని అనుకుంటాడు. అండ్ అప్పుడే సుహో తన గౌంట్లెట్స్ వేసుకుంటాడు అండ్ బ్రాకీ గాడితో ఫైట్ చేస్తాడు. అండ్ సుహో అండ్ బ్రాకీ కంటిన్యూస్లీ ఒకరినొకరు పని చేసుకుంటుంటారు. అండ్ వేసాడు ఫ్యాంగ్ ది బాడీ విరిగిపోయింది కాబట్టి తన స్ట్రెంత్ అంతా కూడా బయటికి లీక్ అయిపోతుంటది. దాంతో ఫ్యాంగ్ అనుకుంటది, సుహో నేను ఇంకా ఫైట్ చేయలేను, నువ్వే ఇప్పుడు బ్రాకీ గారిని డిఫీట్ చేయాలని అనుకుంటది. అండ్ అప్పుడే ఆ పప్పి ఉంది కదా, అది ఫైట్ చేయాలని అనుకుంటది. అంటే సుహోని చూసి ఆ పప్పి ఇన్స్పైర్ అయిపోయింది ఫైట్ చేయాలని. అండ్ ఫ్యాంగ్ ఇది చూస్తుంది. దాంతో ఫ్యాంగ్ తన స్ట్రెంత్ ని ఆ పప్పిలోకి పంపించేస్తుంది. అండ్ వేరే సైడ్ బ్రాకీ గాడు సుహోని డిఫీట్ చేస్తాడు. అండ్ వాడు సుహోని కూడా తినడానికి వస్తాడు. బట్ అప్పుడే ఆ పప్పి వచ్చి మన సుహోని సేవ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ పప్పి పెద్ద కూడా అయిపోద్ది. అండ్ అప్పుడే సిస్టమ్ సుహోకి చూపిస్తుంది, నువ్వు ఈ వుల్ఫ్ ని నీ టీమ్మేట్ లాగా యాక్సెప్ట్ చేసావా అని. అండ్ అప్పుడే సుహోకి అర్థమవుతుంది ఈ వుల్ఫే ఆ పప్పి అని. అండ్ చాప్టర్ 12 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 12 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 13 స్టార్ట్ అవుతుంది. అండ్ సుహోకి అర్థమవుతుంది ఫ్యాంగ్ తను సాక్రిఫైస్ చేసుకొని పప్పిని సేవ్ చేసిందని. అండ్ తర్వాత సుహో ఆ వుల్ఫ్ ని యాక్సెప్ట్ చేస్తాడు యాజ్ ఎ టీమ్మేట్. సో దాంతో ఆ వుల్ఫ్ ఒక మెమరీస్ ఉన్నాయి కదా, వాటిని సుహో చూడగలుగుతాడు. సో గైస్ యాక్చువల్గా అయితే ఈ బ్రాకీ గాడు పప్పిని తీసుకొని శాంచువరీకి వచ్చేస్తాడు. అండ్ అప్పుడు వాడికి తెలుస్తుంది రాకన్ గాడు చనిపోయిందని. దాంతో వాడు పప్పికి చెప్తాడు, రాకన్ ఇంకా లేడు, మనిద్దరం ఎప్పుడు కలిసి ఉండాలి అండ్ కలిసి స్ట్రాంగ్ అవ్వాలని అంటాడు. బట్ అప్పుడెక్కడికి ఆ ఇతరం వాళ్ళ మాస్టర్స్ వచ్చేస్తాయి. అండ్ అఫ్కోర్స్ బ్రాకీ గాడు వాళ్ళని డిఫీట్ చేయలేకపోతాడు. అండ్ వాళ్ళు బ్రాకీని చంపరు. అండ్ వాళ్ళల్లో ఒక ఉమెన్ ఉంటుంది, తన చేతిలో ఒక బేబీ కూడా ఉంటుంది. తను బ్రాకీ లాంటి మాన్స్టర్ కోసమే వెతుకుతుందంట. దాంతో తను బ్రాకీ ఐలో ఏమో పెడుతుంది ఇది థింగ్. తను బ్రాకీకి ఒక డ్యూటీ ఇస్తుంది, అదేంటి పీపుల్ని కిడ్నాప్ చేయడం అండ్ వీళ్ళకి అప్పగించడం. అండ్ వీళ్ళకి హ్యూమన్స్ ఎందుకు కావాలేమో మళ్ళీ తిని ఒక థింగ్ పెట్టింది కదా బ్రాకీ ఐలో, దాంతోనే వాడు స్ట్రాంగ్ అయిండు. అండ్ అప్పటి నుంచి బ్రాకీ గాడు మారిపోయిండు. అన్న పప్పి బ్లడ్ ని తాగడం స్టార్ట్ చేసిండు టు బికమ్ ఈవెన్ మోర్ స్ట్రాంగ్. సో ఇదంతా సుహో చూస్తాడు. తను అనుకుంటాడు వాళ్ళు అసలు ఎవరు, వాళ్ళకి ఇతరంతో సంబంధం ఏంది, అండ్ వాళ్ళు బ్రాకీ ఐలో ఏం పెట్టారని జిన్మో అనుకుంటాడు. అండ్ ఆల్సో గైస్ ఆ వుల్ఫ్ ఉంది కదా, అది రివెంజ్ తీసుకోవాలని అనుకోవట్లేదు బ్రాకీ మీద, అది జస్ట్ బ్రాకీ యొక్క ర్యాంపేజ్ ని ఆపాలని అనుకుంటుంది. అండ్ సుహో కూడా అనుకుంటాడు నేను బ్రాకీ గారిని డిఫీట్ చేయాలి అండ్ ఇతర వాళ్ళ ప్లాన్స్ ని ఆపాలని అనుకుంటాడు. బట్ సుహో దగ్గర అంత పవర్ లేదు కదా బ్రాకీ గారిని డిఫీట్ చేయడానికి. అండ్ ఆల్సో గైస్ అప్పుడే సుహోకి ఇంకో క్వశ్చన్ చూపిస్తుంది సిస్టమ్. అండ్ అదేంటి సుహో వేరే మోనాక్స్ యొక్క వారసులతో కూడా కొలాబ్ అవ్వచ్చు అండ్ వాళ్ళని తన టీమేట్స్ లాగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక్కొక్క మొనార్కి ఒక్కొక్క వారసుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎట్లా రాకన్ గాడికి ఇట్లా ఈ వుల్ఫ్ ఉంది, సేమ్ అట్లనే వేరే మొనాక్స్ కి వాళ్ళ వారసులు ఉన్నారు. అండ్ వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళల్లో ఒకరిని ఆల్రెడీ సుహో తన టీమ్మేట్ లాగా చేసుకున్నాడు. అంటే ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళందరినీ సుహో తన టీమ్మేట్స్ లాగా చేసుకోవచ్చు.
అండ్ అప్పుడే సుహోకి బాండ్ స్కిల్ వస్తుంది అండ్ దీంతో సుహో బాడీ అండ్ ఆ వుల్ఫ్ ది బాడీ కంబైన్ అయిపోద్ది. అండ్ అప్పుడే బ్రాక్ గాడు సుహోని పంచ్ చేయడానికి వస్తాడు, బట్ అప్పుడే మన సుహో వాడి పంచ్ ని ఆపేస్తాడు, అది కూడా సింగిల్ హ్యాండ్ తో. అండ్ గైస్ సుహోది న్యూ ఫామ్ చూడొచ్చు మీరు ఇప్పుడు, మస్తు ఉంది కదా. సో ఈ ఫామ్ లో సుహో ఒక ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఎన్హాన్స్డ్ అయిపోద్ది, అంటే తన స్ట్రెంత్ చాలా ఇంక్రీజ్ అయిపోద్ది బికాస్ వుల్ఫ్ సుహో బాడీలోకి వచ్చేసింది కాబట్టి. అండ్ ఆల్సో సుహోది బాడీ కూడా చాలా లైట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది దానికి, అండ్ తన సెన్సెస్ కూడా చాలా షార్ప్ అయిపోతాయి. దాంతో తను ఆరామ్సే డేంజర్ ని సెన్స్ చేయగలుగుతాడు, అతను అట్లా డాజ్ అవుతూ ఉంటాడు బ్రాకీ గాడి అటాక్స్ ని. సో అట్లా సుహో అండ్ బ్రాకీ కంటిన్యూస్ గా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ బ్రాకీ గాడు అస్సలు ఓడిపోదని అనుకుంటాడు, అది కూడా బై హ్యూమన్, ఎందుకంటే వాడికి సంబంధించి హ్యూమన్స్ వీక్ స్పీషీస్ అంట. అండ్ అప్పుడే సుహోకి అనామడ్ అనే న్యూ స్కిల్ వస్తుంది. సో ఈ స్కిల్ ని యూజ్ చేసి సుహో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేసింది అనుకో విత్ హిస్ అపోనెంట్స్, అప్పుడు తను 33% అడిషనల్ డ్యామేజ్ చేయగలుగుతాడు తన అపోనెంట్స్ కి. అండ్ ఇప్పుడు బ్రాకీ గాడ్ తో అదే అవుతుంది. అండ్ అప్పుడే బెరుగాడు బ్రాకీ గాడ్ కి చెప్తాడు సుహో షాడో మొనార్క్ ఒక కొడుకని. దాంతో బ్రాకీ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ అప్పుడే సుహో బ్రాకీ గాడిని ముగించేస్తాడు. దాని తర్వాత సుహో మళ్ళీ నార్మల్ ఫామ్ లకి వచ్చేస్తాడు. అండ్ అప్పుడు కూడా బ్రాకీ గాడు అనుకుంటూ ఉంటాడు నేను స్ట్రాంగ్ అవ్వాలని. అండ్ అప్పుడే వాడికి గుర్తు వస్తుంది వాడు ఎందుకు స్ట్రాంగ్ అవ్వాలని అనుకున్నాడని. ఎందుకంటే ఈ వుల్ఫ్ ని ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఆల్సో బ్రాకీ గాడు రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటాడు వాడు రాకన్ గాని ప్రొటెక్ట్ చేయలేకపోయిందని. అండ్ ఆల్సో అప్పుడే సుహో డెవలప్ కూడా అవుతాడు. అండ్ చాప్టర్ 13 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 13 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 14 స్టార్ట్ అవుతుంది. అండ్ సుహో తన చూసిన మెమరీస్ గురించి బెరుగాడికి చెప్తాడు. అండ్ సుహో వాళ్ళని ఎందుకో హంటర్స్ అని పిలుస్తాడు, అంటే ఇతరం వాళ్ళ హంటర్స్ అని పిలుస్తాడు ఎందుకో మళ్ళా. అండ్ బెరుగాడు అంటాడు వాళ్ళు ఇతరమ్స్ అయితే కాదు, అవుటర్ గార్డ్స్, అట్లా మన వరల్డ్ లో తిరగరు, మేబీ వాళ్ళు ఇతరం పంపించిన హంటర్స్ ఏమో టు ఇన్వైట్ దిస్ వరల్డ్ అని బెరుగాడు అంటాడు. దాంతో సుహో అంటాడు నాకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంటే బాగుండు ఇతరం మీద, మన దగ్గర ఎప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళని ట్రాక్ చేయడానికని సుహో అంటాడు. దాంతో బెరుగాడు అంటాడు అయితే నేను బ్రాకీని తినేస్తాను, అట్లా వాడి మెమరీస్ నాకు వచ్చేస్తాయి అండ్ నేను స్ట్రాంగ్ కూడా అయిపోవచ్చని అంటాడు. అండ్ దానికి సుహో ఒప్పేసుకుంటాడు. అండ్ తను వుల్ఫ్ ని తనతో పాటు రమ్మని అంటాడు, దానికి ఒక ప్లేస్ ని చూపడానికి టు స్టే. అండ్ అఫ్కోర్స్ ఆ వుల్ఫ్ వస్తుంది అండ్ దానికి సుహో నస్తాడు కూడా. అండ్ అప్పుడే సుహో షాడో డంజన్ ని ఓపెన్ చేస్తాడు. అండ్ బెరుగాడు బ్రాకీని తినేస్తాడు. అండ్ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిపి షాడో డంజన్ లోకి పోతారు. అండ్ షాడో డంజన్ ఎందుకంటే ఈ వుల్ఫ్ ని ఉంచడానికి, ఎందుకంటే ఇది కూడా ఒక మాన్స్టరే కదా. అండ్ ఆల్సో అప్పుడే సిస్టమ్ సుహోకి చూపిస్తుంది ఈ వుల్ఫ్ కి ఒక పేరు పెట్టమని. దాంతో సుహో గ్రే అని పేరు పెడతాడు ఈ వుల్ఫ్ కి, ఎందుకంటే దీనికి గ్రే హెయిర్ ఉంటుంది కాబట్టి. అండ్ ఈ పేరు ఆఫ్కోర్స్ ఆ వుల్ఫ్ కి నచ్చుతుంది. అండ్ ఆల్సో సుహో ఈ ఫారెస్ట్ లో ఒక టెరిటరీని గ్రే కి ఇచ్చేస్తాడు, అంటే ఇప్పుడు ఏరియా గ్రేది అనమాట. అండ్ ఆల్సో గ్రే మాన్స్టర్స్ ని చంపి సుహోకి హెల్ప్ కూడా చేస్తూ ఉంటది టు క్లీన్ అప్ దిస్ ఫారెస్ట్. అండ్ అప్పుడే సుహోకి 2 రివార్డ్స్ వస్తాయి, ఒకటేమో 5+ ఎబిలిటీ పాయింట్స్ అండ్ ఇంకొకటేమో టైటిల్ ద వుల్ఫ్ స్లేయర్ అని. అంటే ఈ టైటిల్ వల్ల ముందు ఎప్పుడైనా సుహో వుల్ఫ్స్ తో ఫైట్ చేసిందనుకో అప్పుడు తన స్టాట్స్ అన్ని కూడా 40% ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ అప్పుడే సుహో వేరే వారసుల్ని వెతకాలనే క్వెస్ట్ బెరుగాడికి చూపిస్తాడు. దాంతో బెరుగాడు అంటాడు ఈ సిస్టమ్ చాలా డిఫరెంట్ గా ఉంది కంపేర్ టు షాడో మొనార్క్స్ అని. అండ్ ఆల్సో ఈ సిస్టమ్ ని జిన్వు మళ్ళీ డిజైన్ చేసిండు సుహో కోసం. అండ్ సిస్టమ్ లో ఉన్న ఇల్ ఇంటెన్షన్స్ అన్నిటిని కూడా జిన్వు రిమూవ్ చేసిండు, లేకపోతే ముందు ఈ సిస్టమ్ డిఫరెంట్ గా ఉండేది కదా. ఆర్కిటెక్ట్ గాడు ఈ సిస్టమ్ ని ఎందుకు క్రియేట్ చేసిండు, జిన్వు ఒక సోల్ ని డిస్ట్రాయ్ చేయడానికి, బట్ వాడి ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కదా. అండ్ జిన్వునే షాడో మొనార్క్ అయిపోయింది కదా. అండ్ అప్పటి నుంచి తనకి ఇంకా సిస్టమ్ అవసరం లేదు కదా. సో దాంతో సుహో అంటాడు అయితే ఈ సిస్టమ్ నాకు హెల్ప్ చేస్తుందా టు బికమ్ షాడో మొనార్క్ అని అంటాడు. దాంతో బెరుగాడు అంటాడు నో, ఈ వన్లో ఓన్లీ ఒక్క షాడో మొనార్క్ మాత్రమే ఉంటాడు. అండ్ ఈ సిస్టమ్ సుహో నువ్వు ఏ డైరెక్షన్ లోకి పోతావో ఆ డైరెక్షన్ ని అడాప్ట్ చేసుకుంటుంది. అండ్ అది నీకు గైడ్ లాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఏ కొత్త ఫంక్షన్ ఓపెన్ అయినా సరే అది నీకు హెల్ప్ చేయడానికి మాత్రమే అని బెరుగాడు అంటాడు. అండ్ అప్పుడు సుహోకి అర్థమవుతుంది ఈ సిస్టమ్ గురించి. అండ్ ఆల్సో సుహో అనుకుంటాడు నేను ఒక్కనే బ్రాకీ గారిని డిఫీట్ చేయలేకపోయినాను, గ్రే హెల్ప్ తో నేను బ్రాకీ గారిని డిఫీట్ చేయగలిగినాను, అక్కడ గ్రే లేకపోతే నేను ఓడిపోయేవాడిని. సో నేను ఇంకా చాలా వీక్ ఉన్నాను, సో నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి బై డూయింగ్ మోర్ క్వెస్ట్, అట్లా నేను ఈవెన్చువల్లీ నా పేరెంట్స్ ని కలుస్తానేమో అని సుహో అనుకుంటాడు. అండ్ అప్పుడే సుహో బెరుగాని అడుగుతాడు నీకు బ్రాకీ మెమరీస్ లో ఇతరమ్స్ కనిపించిర్రా అని. దానికి బెరుగాడు అంటాడు నో, ఇతరమ్స్ నాకు కనిపించలేదు, మేబీ వాళ్ళు బ్రాకీ మెమరీస్ ని అబౌట్ ఇతరమ్స్ రిమూవ్ చేసిర్రు అనుకుంటా అని బెరుగాడు అంటాడు. బట్ బెరుగాడికి ఒక క్లూ దొరికింది. అండ్ అదేంటి, ఒక గిల్డ్ వాళ్ళు బ్రాకీ కోసం హైనా గిల్ ని క్రియేట్ చేసిర్రంట. అండ్ వాళ్ళే బ్రాకీ దగ్గర నుంచి పీపుల్ ని రిక్వైర్ చేసేవారంట. అండ్ ఆ గిల్డ్ పేరు ఏంటో తెలుసా, గ్రిమ్ రీపర్. సో ఈ గ్రిమ్ రీపర్ గిల్డ్ వెనకాల పడితే మనకి ఇతరమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ దొరకొచ్చని బెరుగాడు అంటాడు. అండ్ వేరే సైడ్ మనం ఈ గ్రిమ్ రీపర్ గిల్డ్ ఒక వైస్ కెప్టెన్ లీ మింగ్జంగ్ గారిని చూస్తాం. అండ్ అప్పుడే వాడికి తాగ్యూ అనే వాడు కాల్ చేస్తాడు. అండ్ వాడు లీ గారిని అడుగుతాడు నువ్వే హైనా గిల్ తో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నావు కదా, అండ్ నువ్వే హైనా గిల్ తో అట్లా చేసినావు కదా అని అంటాడు. దాంతో లీ గాడు అంటాడు అవును,
నేను అట్లా చేసినాను, అయితే ఏంది నన్ను ఎవరు కూడా ఏమీ పీకలేరని అంటాడు. దాంతో తాగిగాడు అంటాడు, అంత ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకు నువ్వు, హంటర్స్ అసోసియేషన్ వాళ్ళు నిన్ను వదలరు అండ్ దాని చైర్మన్ చూల్ని అయితే నువ్వు అసలు అండర్ ఎస్టిమేట్ చేయకు, నేను వెనక్కి తిరిగి వచ్చే లోపు నువ్వు మొత్తం కూడా క్లియర్ చెయ్యి అని అంటాడు. దాంతో లీగాడికి చాలా కోపం వస్తుంది. సో ఫస్ట్ తాగిగాడు లీగాడి డ్రైవర్ అంట, బట్ నవ్వు తాగిగాడు ఒక ఎస్ ర్యాంక్ అంటారు, అందుకే వాడికి అంత కోపం వస్తుంది. అండ్ ఆల్సో లీగాడికి తెలిసిపోద్ది ఎవడో బ్లాక్ మాస్క్ వేసుకుని వచ్చి బ్రాకీని అండ్ వేరే హైనా మెంబర్స్ ని డిఫీట్ చేశాడని. అండ్ వాడు ఎవడు మన సుహోగాడు, బట్ లీగాడు మన సుహో గురించి పట్టించుకోడు అండ్ సుహో కోసం వెతుకోద్దని అనుకుంటాడు. బికాస్ రైట్ నౌ ఇప్పుడు వీడికి వేరే ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి. అండ్ అప్పుడే వీడు ఒక బాండ్ని తీస్తాడు అండ్ దాంట్లో ఏమో పౌడర్ ఉంటుంది. సో దీన్ని వాడు స్టార్ డస్ట్ అని పిలుస్తాడు. సో దీన్ని యూజ్ చేస్తే ఎవరికైనా అవేకనింగ్ అవుతుందంట. అండ్ ఆల్రెడీ అవేకనింగ్ అయిన వాళ్ళకి ఈ స్టార్ డస్ట్ వాళ్ళ ర్యాంక్ని ఇంక్రీజ్ చేస్తుందంట. అంటే ఇప్పుడు ఈ లీగాడు ఏ ర్యాంక్ అంటారు కాబట్టి దాన్ని యూజ్ చేస్తే వీడు ఎస్ ర్యాంక్ అంటారు అవుతాడు. అండ్ చాప్టర్ 14 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గైస్. అండ్ చాప్టర్ 15 ఇంకా రాలేదు, అది ఇంకా రిలీజ్ అవ్వాలి. సో అది రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ ఇప్పించండి. అండ్ ఆల్సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకోకపోతే ఇంకా. అండ్ ఆల్రెడీ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. And thank you very much for watching this video guys.